నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. చదువుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చదువుకోవాలి. సో వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయేను అని చెప్పాను. సో మనకి చూడండి, దూతలు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఒక దూత వచ్చి చెప్తున్నారు ఏమని, ఫస్ట్ దూత వచ్చి ఏమని చెప్తున్నారు, భూనివాసులుగా అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజలకు ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఎవరు? ఆ దూత, ఫస్ట్ దూత. ఓకేనా. ఇప్పుడు సెకండ్ దూత వచ్చి చెప్తూ ఉన్నారు ఏమని, ఆ మహాబబులోను కూలిపోయెను అని. ఇంతకీ ఈ మహాబబులోను చేస్తున్న పని ఏంటి? ఈ మహాబబులోను అని చెప్తున్న ఈ స్త్రీ చేస్తున్న పని ఏంటి అంటే, వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిందట. వ్యభిచార మద్యం అంటే రెండు రకాలు నాన్న. ఒకటి ఫిజికల్గాను వ్యభిచారంలో పడవేయడం, ఎందుకంటే అన్నీ లైట్ అయిపోయినాయి, మోహపు చూపులు లైట్ అయిపోయింది, ఎవ్రీథింగ్. ఇప్పుడు రానున్న దినాల్లో వ్యభిచారం ఇంకా ఎక్కువ అవ్వబోతుంది. చూడండి, వాక్య ప్రకారం ఒక మోహపు చూపు చూస్తే కూడా ఆ క్షణమే వ్యభిచారం జరిగినట్టు వాక్యంలో లెక్క. సో రానున్న కాలం ఎలా ఉండబోతుందంటే, ఇప్పుడే ఫోన్స్లో కానీ అన్నిట్లోని భయంకరమైన వ్యభిచారం జరుగుతుంది. అసలు ఇంకా ఎలా ఉంటుందంటే, కన్నులతోనే మొత్తం పాపం, కన్నులతోనే మొత్తం అన్నీ పాపం జరిగిపోయేంత భయంకరమైన దినాలు రాబోతున్నాయి. అంటే వాళ్ళు చూస్తూ ఉంటారు ఆ దృశ్యాలు, కానీ వాళ్ళు చేస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. అంతగా అన్నమాట, అంత భయంకరమైన వ్యభిచార పాపం ఎక్కువ అవుతుంది ఫిజికల్గా. అండ్ వాట్ ఈజ్ స్పిరిచువల్లీ వ్యభిచారం అంటే, దేవుణ్ణి విడిచిపెట్టి వేరే తట్టు తిరగడం కూడా వ్యభిచారమే. సో అది కూడా వ్యభిచారమే. దేవుణ్ణి విడిచిపెట్టేటట్లు, ఆయన ఆజ్ఞలను కట్టడలను విడిచిపెట్టేటట్లు, అనేకులు ఆయన మార్గంలో నుంచి తప్పిపోయేటట్లు, మోసపోయేటట్లు చేస్తున్న ఒక అనుభవం కూడా వ్యభిచారమే. సో అలా భూలోకం మొత్తాన్ని కూడా అలా వ్యభిచార మధ్యంలో పడేస్తున్న ఒక భయంకరమైన అనుభవాన్ని మనం చూస్తున్నాం. అలాంటి బబులోను కూలిపోయేను అనే వార్త ఈ దూత తీసుకుని వస్తున్నట్టు చూస్తున్నాం. మనం దీన్ని ప్యారలల్గా కనుక చూస్తే 18వ అధ్యాయంలో మనం ఇదే వచనం చూస్తాం. ఒకసారి చూడండి, 18వ అధ్యాయం చూడండి. మరియు ఇంకొక స్వరం పరలోకంలో నుండి చెయ్యిలాగు చెప్పగా వింటున్న నా ప్రజలారా, మీరు దాని పాపంలో 18వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరంతో ఆర్భాటించి ఇట్లా నేను, మహాబబులోను కూలిపోయేను అని. చూసారా, ఇదే దూత కదా మనం చూస్తున్న, ఇదే దూత కదా. సో మహాబబులోను కూలిపోవడం అనేది దేవుని యొక్క మహాచిత్తం. వింటున్నారా? ప్రతి పాపము పండాలి నాన్న. చూడండి, మనం ఒక పండు కాయ చెట్టుకు ఉందనుకోండి, పూత పట్టినప్పుడు తెంపం, కాయ అవుతున్నప్పుడు తెంపం, అది పండాల. దాని పక్వానికి వచ్చిన తర్వాత మనం తెంపుతాం. కాయలాగే పక్వం అనుకోండి, అలా తెంపుతాం. లేదా పండులాగా పక్వం అనుకో, అప్పుడు తెంపుతాం. నేను ఇప్పుడు ప్రిమెచ్యూర్గా తెంపి మందులు పెడుతున్న దాని గురించి చెప్పట్లేదు. యాక్చువల్గా పక్వం పొంది కోయబడుతున్న టైమింగ్ గురించి నేను చెప్తున్నా. అలా ప్రతి పాపము ఎలా అయితే పండాలనో, ఈ మహాబబులోని యొక్క పాపం కూడా పండాలన్నమాట. పూర్తి పరిపక్వం పొందే టైం అది. అర్థమవుతుందా? అందుకని దేవుడు అలౌ చేస్తున్నారు. ఇప్పుడే తీసేయచ్చు కదా అని అనిపించవచ్చు. లేదు, ప్రతిదానికి దేవుడు ఇచ్చిన సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి అన్నీ జరుగుతాయి. సో మహాబబులోను కూలిపోవడం అనేది ప్రతి అపవిత్రాత్మ
కి ఉనుకు పట్టు కూలిపోవడం అనేది చాలా దేవునికి ఒక ప్రెస్టీజ్ ఇష్యూ అనమాట. చూడండి, ఒక చెట్టుకు గనక చాలా అపవిత్ర పక్షులు ఉన్నాయనుకోండి, ఆ చెట్టును కూలగొడితే, ఆ చెట్టును కనుక నరికేస్తే ఆ పక్షులన్నీ వెళ్ళిపోతాయి లేదా? అక్కడ ఇంక ఉనికి పట్టు ఉండదు, వాళ్ళకి నివాస స్థలం ఉండదు. అలా ఈ మహాబబులోని కూలిపోవడం అనేది అది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఎలాంటి ప్రాజెక్ట్ అంటే శత్రువులందరినీ ట్రీట్ చేస్తున్న ప్రాజెక్ట్. మనం ఆల్మోస్ట్ 17-18 అధ్యాయాలకు వచ్చినప్పుడు నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. రెండు నమ్మకములు కలిగి, అంటే అటు ఇటు రెండు శత్రువుల్లోనూ అంటే చాలా బలమైన దేశాలు రెండు పోటాపోటీగా ఉండి క్రికెట్ ఆడుతుంటే ఎవరు గెలుస్తారని ఎదురు చూస్తారా, అలాగనమాట. అంతకంటే ఎక్కువగా రెండు దేశాలు కూడా చాలా పవర్ఫుల్, కానీ ఖచ్చితంగా అపవాది రాజ్యం ఓడిపోతుంది. అలాంటి ఒక సిచ్యువేషన్స్ అన్నీ మనం ఆ ఏరియాలో చూస్తాం. సో దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలి వాటిని కూడా మనం అక్కడ నేర్చుకుందాం. సో ఇంకొక దూత 9వ వచనం 9వ వచనం చూద్దాం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగు చెప్పాను, ఏమని? ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తమ నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని కందకముల చేత వాడు బాధింపబడును. విన్నారా? ఈ దూత చెప్తున్న చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి? 3వ దూత ఆ నొసట మీద కానీ కుడి చేత మీద కానీ ముద్ర వేయించుకొని క్రయ విక్రయాల కోసం ఆ మృగమునకు లోబడిపోయి దానికి నమస్కారం చేసి ఇంకా ఆ పార్టీలోకి చేరిపోయిన వారికి ఏం జరుగుతుందట? పరిశుద్ధుల దూతల ఎదుట, గొర్రెపిల్ల ఎదుట అగ్ని కందకముల చేత వాడు బాధింపబడును. ఎందుకు ఇలా చెప్తున్నారు? గొర్రెపిల్లనే కాపాడడానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు అందులోకి చేరడం అనేది ఈయనని తృణీకరించి అందులో చేరడం అని అర్థం. మీరు గమనించండి, క్రయ విక్రయాలు చేయడం పెద్ద తప్ప? అది లేకుండా ఎలా జీవనం గడుపుతున్నాం ఇప్పుడు? అవునా? అది చాలా కామన్ అండ్ వెరితనంగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడు రాయించారు? ఇది ఎప్పుడో రాయించారు. ఓకే, సో ముద్ర వేయించుకొనిన వాళ్ళు మాత్రమే క్రయ విక్రయాలు చేసుకోవచ్చు అనే రూల్ ఏంటి అంటే, టోటల్గా ఆ పవర్స్ మొత్తం, ఆ వ్యాపారం మొత్తం అపవాది చేతిలో ఉండడం. అండ్ నువ్వు వద్దు, నీ వ్యాపారం మాకొద్దు, మేము దేవుని కోసం చనిపోయినా పర్వాలేదు అని నిలబడుతున్న ఆయన స్వచ్ఛమైన ఒరిజినల్ సంఘం ఆయనకు కావాలి. ఎన్ని రోజులని తిండి లేకుండా ఉంటాం ప్రభా? మాకు ఇంకేం జరిగినా పర్వాలేదు, మాకు ఇప్పుడు పరలోకము నరకము దేవుడు ఎరుగు, మాకు తెలియదు, మేము ఇప్పుడు బతికింటే కదా ఏమైనా అని పడిపోయేవాళ్ళు బోల్డ్ మంది. అర్థమవుతుందా? అంటే ప్రస్తుతం ఉన్న దాన్నే చూసుకొని లాంగ్ టర్మ్లో మనకి రాబోతున్న మేలును మిస్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే ఒక గాలిపటాన్ని కనుక అలా లూజ్గా వదులుతాం చూసారా, ఎందుకు? ఎగరమని. ఎంత ఎగురుతావో ఎగరమని. అలా దేవుడు కూడా ఫ్రీ విల్కి వదిలిపెట్టారు మనుషుల్ని. చెప్పండి, దేనికి వదిలిపెట్టారు? ఫ్రీ విల్కి వదిలిపెట్టారు. సో వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు డిసైడ్ చేసుకొని మేము దేవునితో ఉంటాం, లేదు మేము దేవునితో ఉండం
అని వాళ్ళే తీర్మానం తీసుకొని దాని తీర్మానంలో నించోవలసిన సమయం అది. అర్థమవుతుందా? అందుకే చూడండి, ఒకవేళ ఆ నొసటి మీద కానీ ఒకసారి చూడండి, ఆ క్రూర మృగముకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనాను నమస్కారం చేసి, అంటే ఏంటి, నువ్వే సుపీరియర్ పవర్ అని ఒప్పుకొని నమస్కారం చేసి లోబడిపోతున్న ఒక అనుభవం ఉంటే, తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల, అంటే ఏంటి, ఆ ముద్ర వేయించుకోవడం వలన మాత్రమే వీళ్ళు క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. కాబట్టి అంటే జీవన సంబంధమైన వ్యాపారాలే మాకు ప్రాముఖ్యం, ఆత్మ సంబంధమైన జీవితం మాకు కాదు అని వాళ్ళు డిక్లేర్ చేస్తున్నట్టు ఆ ముద్ర వేయించుకోవడం అంటే. ఓకే, సో అలా వేయించుకొనిన ఎడల 10వ వచనం, ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. ఎంతమందికి అర్థమైంది? వ్యభిచార మద్యం తప్పించుకుంటే వ్యభిచార మద్యం తప్పించుకుంటేనే ఈ కోపం అనే మద్యం కూడా తప్పించుకోవచ్చు. ఒకవేళ వ్యభిచార మద్యము తాగితే దేవుని కోపమును ఉగ్రత పాత్రలో పోయబడుతున్న మద్యము కూడా త్రాగవలసి ఉంటుంది. విన్నారా? సో మైండ్ ఇప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి, మన నెక్స్ట్ జనరేషన్స్ని ప్రిపేర్ చేయాలి. ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు, అండ్ క్రయ విక్రయాలు చేయడానికి ముద్ర వేయించుకోవడం అనేది సోషల్లీ యాక్సెప్టబుల్గా అనిపిస్తుంది. కారణం ఏంటి అంటే, ఏముంది, సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయారు కదా, ఇప్పుడు ఆ చిప్ మన చేతిలోనే ఉంటుంది, మన నొసల మీదే ఉంటుంది, తప్పే ఉంది అని అనిపిస్తుంది. సోషల్లీ యాక్సెప్టబుల్గా, ఫైనాన్షియల్లీ అవును అనిపించే విధంగా అన్ని ఏరియాల్లో కూడా ఇట్స్ ఓకే అనిపించే విధంగానే ఉంటుంది స్టార్టింగ్. తర్వాత అయ్యో అది లేకపోతే జీవనమే లేదు, చచ్చిపోతాం అనే పాయింట్ దాకా తీసుకుని వెళ్ళబోతుంది ఈ ఒక్క ఇష్యూ. అందుకే ప్రభుని అడగాలి, ఏమని తెలుసా, ఇప్పుడు ప్రజెంట్ మనం అందరం క్రయ విక్రయాల్లోనే ఉన్నాం కదా. సో మనం ఏ పాయింట్లో మరి ఆగాలి నిజంగా మనకు తెలియదు. దేవుడు బయలుపరిస్తే తప్ప మనకు తెలియదు. ఎందుకో చెప్పిన, యాజకులైన వాళ్ళు అప్పుడు ఉన్న యేసుప్రభు కాలంలో వాళ్ళు ధర్మశాస్త్రం వాళ్ళ చేతిలో ఉంది, యేసుప్రభు వస్తారని వాళ్ళకి తెలుసు, కన్యమరియకే పుడతారని తెలుసు, ఆయన పుట్టారు చనిపోయారు కూడా. అయినా సరే వాళ్ళు యేసయ్యని గుర్తుపట్టలేకపోయారు. ఈ ప్రమాదం ప్రతి క్రైస్తవుడికి ఉందంటున్నా నేను. ఇలాంటి పీరియడ్ ఉంటుందని తెలుసు, అపవాది రాజ్యం చేయబోతున్నాడని తెలుసు, ధర్మ విరోధ క్రియ చేస్తున్నాడు అని తెలుసు, పరిశుద్ధుల ఓర్పు విశ్వాసము టెస్ట్ చేయబడుతుందంట అని తెలుసు. కానీ ఆ మృగం సంఖ్య వచ్చి అన్నీ వచ్చి అయిపోయి రాకడ కూడా లేకంటే ఆ ఎత్తబడే సంఘం కూడా వెళ్ళిపోయి అలా కనుక ఉంటే మన విశ్వాసం ఎందుకు పనికి వస్తుంది చెప్పండి? అటు లోకంలోనూ కలవక ఇటు దేవునిలోనూ ఉండకుండా మధ్యలో ఉండి ఏం చేస్తాం, ఏం సాధిస్తాం? ఆ రోజు యూదులకున్న ప్రాబ్లం అదే కదా. అటు అన్యులతోని కలవలేరు, లోకంలోని లేరు, పోనీ క్రీస్తుతో ఉన్నారా, అది లేదు. డైరెక్ట్గా క్రీస్తుకు శత్రువులుగా తయారయ్యారు వాళ్ళు. అందుకే ఆయన పిలుస్తున్న పిలుపు సర్పంలారా సర్ప సంతానమా అని పిలిచారు. అంటే ఏంటి? దేవునికి క్వైట్ ఆపోజిట్ రేస్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ధర్మశాస్త్రం ఉండి కూడా వాళ్ళు తప్పించుకోలేకపోయారు అంటున్నా నేను. ఈరోజు మనకి ఈ విషయాలన్నీ తెలిస్తే సరిపోదు, వీటిని మనం ఎలా పాటించాలి, వీటిలో నుంచి మనం ఎలా బయటికి రావాలి, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. అలా అంటే నిజంగా ఆ రోజు గొర్రెలకి ఎలా అయితే యేసయ్య పుట్టారని వర్తమానం దూతలు తెలిపారో, జ్ఞానులకి ఎలా అయితే తార కనిపించారో, అలా ఈ రోజుల్లో మనకి ఆ కాలం వచ్చేసింది, ఇక్కడ ఆగండి, ఇంక ఇక్కడి నుంచి యూ ప్రిపేర్ ఫర్ యువర్
ఈ ఎండ్ డేస్ అని చెప్పి అలాంటి ఒక అలర్ట్ మనకి ఇవ్వాలి దేవుడు. ఎలా తెలుపుతారు అని మనకు తెలియదు, కానీ డెఫినెట్గా ఆయన తన బిడ్డలకి తెలియజేస్తారు. నా ప్రవక్తలైన వారికి నేను చెప్పకుండా ఏదైనా చేస్తానా అని చెప్పిన దేవుడు ఇదే సమయం అని కూడా బయలుపరచకపోతే ఈ మోసంలో అందరు పడిపోతాం నాన్న. అర్థమైందా? సో ఇది ప్రార్థన చేసుకోవాల్సిన అంశం. ఇంకా 11వ వచనం, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. అర్థం, ఇది 1 డే 2 days లేదా ఒక కొన్ని దినాలకి ఉండే శ్రమ కాదు, అది యుగ యుగాలు ఉండబోతున్న శ్రమ. ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, పిల్లలకి మనం ప్రిపేర్ చేస్తాం ఏమనంటే చాలా కష్టంగా ఉన్న ఒక కోర్స్ అనుకోండి చదవడం. మనం ఏం చెప్తాం, మిగిలిన 60-70 సంవత్సరాలు నీకు హ్యాపీ లైఫ్ ఉండాలి అంటే ఈ 3 సంవత్సరాలు కష్టపడి మనకి ఈ స్టోరీ 10th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అవునా? ఈ సంవత్సరం చాలా క్రూషియల్, ఇది ఒక్కటి చదివావంటే నీ లైఫ్ ఇంకా బంగారం అంటారు. అది అయిపోద్ది. మళ్ళీ ఇంటర్మీడియట్ సేమ్ స్టోరీ, మళ్ళీ ప్రొఫెషనల్ కోర్స్ కానీ ఏదైనా మళ్ళీ సేమ్ స్టోరీ చెప్తారు. ఈ ఒక్క 3 సంవత్సరాలు, ఈ ఒక్క 5 సంవత్సరాలు, ఈ ఒక్క 4 సంవత్సరాలు, వాట్ ఎవర్ ద కోర్స్, ఇది ఒక్కటి నువ్వు కరెక్ట్గా చదువు, ఇంకా నీ మిగిలిన లైఫ్ బంగారం, సూపర్, మంచి వే అని చెప్తాం. నిజమే, నేను కాదనట్లేదు. ఎప్పుడు పోతామో కూడా తెలియని ఆ లైఫ్ గురించి అంత గ్యారంటీగా కష్టపడాలి అనే నిశ్చయత నూరి 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 పిల్లలకి పోస్తుంటే యుగ యుగాలు బాధింపబడమా, యుగ యుగాలు దేవునితో ఉండే అనుభవం. మరి దానికోసం ఇప్పుడు ఉండే పీరియడ్ ప్రిపేర్ చేయొద్దా నాన్న పిల్లల్ని? మనం ప్రిపేర్ అవ్వద్దా చెప్పండి? చాలామందికి చాలా పనులు ఉంటాయి, దేవుని పని కంటే అవన్నీ ప్రాముఖ్యం. దేవునికి ఇచ్చే ఇంపార్టెన్స్, వాళ్ళు లోకానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒకసారి టాలీ చేస్తే దేవుడు సిగ్గుపడతారు. దేవుడు అసలు వీళ్ళకా నేను ప్రాణం ఇచ్చాను అన్నట్లుగా ఉంది ఈరోజు బిహేవియర్. అవునా చెప్పండి? అవునా కాదా చెప్పండి? చూడండి, తండ్రి అయిన దేవుడే వాక్యం అనే నామానికి మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చారట. అత్యున్నతమైన ఆ సింహాసనం అనేదో లేకపోతే ఆ హై ర్యాంక్ దేనికి ఇచ్చారు అంటే వాక్యం అనే నామానికి. సో దేవుడు ఇంపార్టెన్స్ ఇచ్చిన వాక్యానికి మనం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అర్థమైందా? వాక్యం డైజెషన్ అవుతున్న కొద్దీ హృదయంలో వేదన అధికమవుతుంది, గర్భంలో వేదన అధికమవుతుంది నాన్న, రోదన అధికమవుతుంది. అంటే అది ఏడ్చుకొని ఉండడం కాదు, జరిగిన డ్యామేజ్ని బట్టి ఏడుపు వస్తూ ఉంటుంది. రాబోతున్న యుగ యుగాలు పొందుకోవాలనే తపన అధికమవుతుంది. మోసపోతున్న వారిని మోసపుచ్చుతున్న అనుభవాన్ని చూసినప్పుడు రోదన ధ్వని ఎక్కువ అవుతుంది. ప్రభా ఇంతకాలం మోసపోయాం, ఇంకా చాలు, ఇంకా మేము మోసపోకూడదు అనే రోదన ఎక్కువ అవుతుంది. ఇదంతా వాక్యంలోనే వస్తుంది నాన్న. అంటున్నారా? అందుకే అందరిని ఎంకరేజ్ చేస్తున్నా, వాక్యం చదవండి బాగా, వాక్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆరాధనకి ఇవ్వద్దని నేను చెప్పను, ఇవ్వండి. ఆరాధన ఎంతవరకు తెలుసా మిమ్మల్ని నడిపిస్తుంది? వాక్యంకి ప్రిపేర్ చేస్తున్న ఆరాధన అయితే పర్వాలేదు, అంతవరకే అది ఉపయోగపడుతుంది నాన్న. ఈ రోజుల్లో ఆరాధనను కూడా మార్చేశారు. 4 మ్యూజిక్ సిస్టమ్లు పెట్టి 4 మైకులు పెడితే అది ఆరాధన కాదు. పౌలు శీలలు మీకు చూడండి, దెబ్బలు తిని కూడా ఆ జైల్లో కూర్చుని ప్రార్థన చేసుకుని పాటలు పాడారు చూసారా? అది కాదా ఆరాధన? రవీంద్ర ఒట్టెప్పు గారు మంచి పాట పాడారు ఈ ఆరాధన మీద, అబ్రహాం ఇస్సాకుని బలి ఇవ్వడమే ఆరాధన అని. నిజంగా సమర్పణ ఆరాధన కదా. పెదవులతో పాడే పాటలు ఎంతవరకు పనికొస్తాయి నాన్న? శరీరాన్ని ఉద్రేకపరుస్తాయేమో తప్ప ఆత్మను నింపగలవా? సరిపోదు అంటున్నాను.
చేస్తున్న ధర్మకార్యాలు, లోకంలో ఉన్నవాళ్ళు కూడా ధర్మకార్యాలు చేస్తున్నారు. అక్కడికి ఆగమని లేదు దేవుడు. వాటన్నిటిని మించిన లైఫ్ ఉంది, వాటిన్నిటిని మించిన ఇన్సైట్ కావాలి మనకి. సో ఆ వాక్యపు లోతుల్లోనికి వెళ్ళాలి, అప్పుడు మాత్రమే దృఢంగా నిలబడడం సాధ్యం. ఎటువంటిదంటే వేరు లోపలికి వెళ్ళిన చెట్టు పడిపోదు, అవునా? అలా వాక్యం లోతుల్లోనికి వెళ్ళిన వారు ఈ ముద్ర వేయించుకోకుండా దృఢంగా నిలబడతారు. మేము చనిపోయినా పర్వాలేదు మా దేవుని కోసం అనే ఒక నిశ్చయితలోనికి రాగలుగుతారు. అది మాత్రమే యుగాలు రక్షించగలబోతుంది. సో దానికోసం మనం ఎంతగా ప్రిపేర్ అవ్వాలి, మీకు అర్థమైందా? అదే పౌలు అంటాడు, క్రీస్తు కోసం నేను ఇవన్నీ పెంటగా ఎంచుకున్నానని. ఆ పాకానికి మనం రావాలి, ఆ అనుభవంలోకి మనం రావాలి. అనుభవించొద్దని చెప్పట్లా, అనుభవించువారు అనుభవింపన్నట్టు ఉండాల. అంటే దాని మీద మనసు క్రేవింగ్ ఉండద్దు. తింటున్నావా తిను, కానీ క్రేవింగ్ ఉండద్దు. అప్పుడు మాత్రమే ఒక పాయింట్లో ఆగు అన్నప్పుడు ఆగడం సాధ్యం. లేకపోతే ఈ ఒక్కటి ఫినిష్ చేసి వచ్చేతనే అన్న ఫీలింగ్ ఉంటుంది. అగెయిన్ ఆజ్ఞాతిక్రమం అవుతుంది. అర్థమైందా? సో ఈరోజు మన ముఖ్యమైన ప్రార్థన ఏంటి? ఎప్పుడు మేము క్రయ విక్రయాల ప్లేస్ని లేదా క్రయ విక్రయాల కార్యాన్ని మేము ఆపాలి, మాకు తెలియాలి. పొరపాటును కూడా ఆ ముద్ర మేము వేసుకోకూడదు. ప్రభువా మా అగ్నికి అందకాలు మాకు వద్దు, ఆ రెండవ మరణం మాకు వద్దు, ప్లీజ్ మమ్మల్ని తప్పించండి, మాకు జ్ఞానం ఇవ్వండి, బుద్ధి ఇవ్వండి, అన్ని ఇవ్వండి అని అడుగుదాం. వింటున్నారా? కుటుంబాలన్నీ కాపాడబడాలని అడుగుదాం. ఈ మహాబాబులను కూలిపోని, దాంతోపాటు మనం కూలిపోకూడదు. ప్రార్థన చేసుకుందామా? అభి చేయి నాన్న. సోషల్ యాక్సెప్టబుల్ కానీ ప్రభావ, యాక్సెసిబుల్ కానీ ప్రభావ, ఆయన తండ్రి సేఫ్టీ కానీ ప్రభావ, ఆయన తండ్రి ప్రభావ, ఆయన తండ్రి తెలుగులో ప్రభావ, ఆయన తండ్రి మార్చున్న ప్రభావ, క్రయ పట్టిన ప్రభావ, ఆయన తండ్రి ఇదో ప్రభావ, ఏ దినం ప్రభావ, ఆయన తండ్రి ప్రభావ, మృగము యొక్క ముద్ర ప్రభావ, ఆయన మా మసలు మీద కానీ మా చెయ్యి మీద కానీ వేసుకోవచ్చు సమయం మీద ప్రభావం, ఆయన తండ్రి ఆయన మాకు ముందుగానే తెలియపరచుకొని వేడుకుంటున్నాను రాశాను. ఆయన అవును ప్రభావ, ఆయన తండ్రి మాకు జ్ఞానం దయచేయండి, వివేచన దయచేయండి ప్రభావ, ఆయన తండ్రి ఆయన ప్రభావ, ఆయన తండ్రి ఆయన తండ్రి ఆ బబులోనితో కూలిపోతున్న ఆ బబులోనితో పాడుతూ ప్రభావ, ఆయన మేము ఎప్పుడు నేను ఎన్నడూ ప్రభావం కూలిపోకూడదు తండ్రి. ఆయన అనుకుంటున్న యోగికులు ప్రభావం, ఆయన వారి సంబంధమైన సభలు లేచడని ప్రభావం, అన్ని వాక్యం కలిగించుకొని ప్రభావం, ఆయన అటువంటి దౌర్భాగ్య స్థితి మాకు వద్దుతండి. ఆయన ప్రభావం, ఆయన తండ్రి అవును ప్రభావాన్ని ఎక్కడ ఆపాల ప్రభావాన్ని మాకు నేర్పించండి ప్రభావం. ఆయన తండ్రి దేనికి జీవితం పైన ప్రభావం క్రేవింగ్ కానీ ప్రభావం, ఆయన తండ్రి అయినా ప్రభావం, ఆయన ఉద్రేకం కానీ ప్రభావం లేక ప్రభావం, ఆయన తండ్రి ప్రభావం, ఆయన మీరు ఆపమని చెప్పినప్పుడు ప్రభావం, ఆయన ఆగిస్తున్న వారముగా తండ్రి మేము ఉండాలి ప్రభావం. అవును తండ్రి ఆయన తండ్రి మృగము యొక్క ముద్ర ప్రభావం, ఆయన తండ్రి ఏ రూపాయలు వస్తుందో ప్రభావం, ఆయన తండ్రి ప్రభావం, ఆయన తండ్రి ఏ యాక్సెస్ లో వస్తుందో ప్రభావం, ఆయన తండ్రి ఏ సమయంలో వస్తుందో ప్రభావం, నేను మాకు రివీల్ చేయండి దేవా. ఆయన మీకే వజ్రమని తండ్రి స్తోత్రం తండ్రి. అవును ప్రభావ, కంప్లీట్ గా అలర్ట్ గా ఉంటే, విజిలెంట్ గా ఉంటే ప్రభావం, ఆయన తండ్రి స్తోత్రం. అదిగో ప్రభావం, ఆయన తండ్రి నిలుస్తున్న రక్షణ గొప్ప రక్షణ పొందుకుంటున్న వారిని ఉండేలాగా మా దగ్గరికి తెలిసేయండి ప్రభావ. ఏమైనా పాటలేదు, ఏ క్రేవింగ్ లో ప్రభావ, ఏ టెంప్టేషన్ పాటి ప్రభావం, ఆయన తండ్రి స్తోత్రం రాదు. అదిగో ప్రభావం, ఆయన బంధువులతో పాటు కాలిపోతున్న వారం కదండి. ఆయన తండ్రి ఆ విషయాలు మాకు సాధ్యం ప్రతిష్ఠని ఉగ్రత పాత్రని నాయన తండ్రి కూడా ప్రార్థించుకుంటున్న వారం గతంగా మేము ఉండేలాగా వాళ్ళ ప్రతి ఒక్కరికి సమయాన్ని దయచేయండి, బలపరచండి, జ్ఞానాన్ని దయచేయండి.
ఆత్మ గ్రహింపుని ప్రభావ దయచేయాలని వేడుకుంటూ సర్వశక్తి కలిగి దేశం అడిగి పొందుకొని మా పేపర్లో తండ్రి ఆమె